హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్న దివ్యదేశం తిరువెక్క. ఇది మన ప్రస్తుత భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలో ఉన్నది. ఈ క్షేత్రాన్ని తిరువెక్క అని కూడా అంటారు. ఇక్కడి శేషశయనుడికి సొన్నవనం సెయ్ద పెరుమాళ్ యథోక్తకారి అని పేరు. వేదసార విమానంలో కోమలవల్లి అమ్మవారితో కలిసి ఆరాధనలు అందుకుంటున్నాడు ఆ స్వామి. తిరుమంగిసై ఆళ్వార్లు, తిరుమంగై ఆళ్వార్లు ఈ స్వామిని పాడారు. సమతా సందేశాన్ని అందించిన ఈ స్వామి చరిత అద్భుతం. మేదర జాతిలో చేరిన వారు తిరుమంగిసై ఆళ్వారు. అయినా ఈయన ఒక సిద్ధయోగి. అన్ని సిద్ధాంతాలు తరచి చూసి చివరికి వైష్ణవులై ఈ పెరుమాళ స్వామి దగ్గర ఉండేవారు చిన్న చిన్న సేవలు చేస్తూ ఆ స్వామికి. ఓ దంపతులకి స్వామి దయతో కలిగిన పిల్లవానికి కన్నికృష్ణ అని పేరు పెట్టి ఆ పిల్లవాడిని స్వామివారి సేవలో ఉంచారు. ఆ బాలుడు ఒక మంచి కవిగా అయ్యాడు. అది తెలిసి ఆ దేశ రాజు తనపై ఓ కవిత్వం చెప్పమన్నాడు. ఆ బాలుడు మానవులపై తాను పాడను అని చెప్పాడు. కోపగించిన ఆ రాజు ఊరు వదిలి వెళ్ళిపోమ్మన్నాడు. ఆ పిల్లవాడు ఆల్వారుతో చెప్పి బయలుదేరాడు. నేను నీతోనే వస్తాను అని ఆల్వారు కూడా ఆ బాలుడితో బయలుదేరాడు. వెళుతూ వెళుతూ శేషశయనుణ్ణి నువ్వు బయలుదేరవోయ్ అనగానే పడక చుట్టి ఆయన వెనుక ఊరంతా కదిలారు. రాజుకి బుద్ధి వచ్చి దేవుణ్ణి, ఆల్వార్ని, చివరికి కన్నను ప్రార్థిస్తే అప్పుడు అందరూ ఆగారు. ఆల్వార్ పెరుమాళ్ళని సరే తిరిగి పక్కపరుచుకో అని అనగానే అలాగే చేశాడంట ఆ స్వామి. అందుకే స్వామికి యథోక్తకారి అని పేరు స్థిరపడిపోయినది. ఆల్వార్ ఆజ్ఞను పాటించే త్వరలో ఆదిశేషుణ్ణి పరచి వెంటనే పడుకోవడం వలన ఎడమ పక్కకు తిరిగి ఎడమ చేతిని తల కింద పెట్టుకొని శయనించాడు స్వామి ఇక్కడ. బ్రహ్మ చేసే యజ్ఞానికి విఘ్నకారి అయి వేగవతి నదిని ఆపడానికి ఇలా శేషునిపై శయనించాడని చరిత్ర. పోయిగై ఆల్వార్లు అవతరించిన క్షేత్రమే ఇదే. విశ్వసిస్తే విగ్రహంగా ఉన్న తప్పక స్పందిస్తాడు ఈ స్వామి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.